ఇక భానుడి భగభగలకు శ్రీకాకుళం ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తీవ్ర ఉక్కపోతతో వేడి గాలులతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్న పరిస్థితి ఉంది. మరో వారం రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలకు ప్రజలు బయటికి రావాలంటూనే అడ్డిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా హీట్ వేవ్స్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజులు కూడా హీట్ వేవ్స్ భారీగా ఉంటాయని చెప్పేసి అయితే ఇప్పటికే ఐఎండీసీ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీగా ఎండలు వస్తున్నాయి. నిన్న కూడా మెల్లిపుట్టి సుమారు 40 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యాయి. రేపు సుమారు 46 డిగ్రీలు దాటి ఎండలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన రోడ్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం. శ్రీకాకుళం నుంచి ప్రధాన రహదారిలో కూడా చాలా తక్కువ సంఖ్యలో వెహికల్ వెళ్తున్నాయి. మెయిన్ రోడ్స్ కూడా పూర్తిగా ఖాళీ అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో వారం రోజులు కూడా ఇలాగే హీట్ వేవ్స్ ఉంటాయి, భారీగా వడగాళ్ళు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీకి సంబంధించిన కూలీలు కూడా మృతి చెందడం నేపథ్యంలో అటు పొలాల్లోకి వెళ్ళేటటువంటి వారు కానీ పంట పొలాలకి వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల సమయము ఖరీఫ్కి సిద్ధం చేసుకునే సమయం కావడంతో అటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఆకస్మికంగా వస్తున్నటువంటి పిడుగుల నుంచి కూడా రెడీగా ఉండాలి. పిడుగుల వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పటికే గత వారం రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో 3 వరకు మరణించిన నేపథ్యంలో ఓవైపు ఎండ మరోవైపు పిడుగులతో అయితే రైతాంగానికి కానీ ప్రజలు కానీ పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వడగాళ్లు మరొక వారం రోజుల పాటు ఇలాగే ఉంటాయన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు బయట తిరగడం మానేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళే వాళ్ళందరూ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏవైతే శీతల పానీయాలు కానీ ఇతర ఏవైతే వడగాల్పుల నుంచి రక్షణ పొందేటటువంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా అటువైపు హాస్పిటల్స్ కూడా సిద్ధం చేశారు. ఈ అతిసారం కానీ వడగాల్పుల వల్ల ఇబ్బంది పడే వారికి అయితే వెంటనే చికిత్స పొందించేందుకైతే రిమ్స్ లో కూడా బెడ్స్ అయితే సిద్ధంగా ఉంచారు అధికారులు. మొత్తానికి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా మరికొన్ని రోజుల పాటు వడగాల్పులు ఉండనున్నాయి. భారీగా ఎండ వేడిమైతే ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా సూర్యతో బాలు, శ్రీకాకుళం జిల్లా.